మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మేందర్ రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ. గురుగారు, చూస్తుండగా ఈ 2025 సంవత్సరం అయిపోయింది. సో నూతన సంవత్సరం 2026కి వచ్చేసాం మనం. సో ద్వాదశ రాశులైన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? 2026 సంవత్సరము ఇంగ్లీషు సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సర ఫలితాలు చెప్పుకోవాలనుకున్నప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉంది అనే విషయం చెప్పుకునే ముందు వృషభ రాశి గురించి క్లుప్తంగా ఏదైనా చెప్పుకుందాం. ఈ వృషభ రాశి వాళ్ళు పట్టుదలకు మారిపోయారు. వీళ్ళ నిర్ణయాలు అంత ఈజీగా మారవు. వీళ్ళు ఏమని చెప్తే మొత్తం వింటారు, మొత్తం విని మళ్ళీ నెమరేసుకుంటారు. చెప్పిన దాంట్లో నిజమెంత అబద్ధమెంత. వృషభం అంటే ఏమి? ఎద్దు. ఎద్దు అంటే పశువు. ఆవు చూడండి మొత్తం మేసేస్తుంది, ప్రశాంతం కూర్చుంటుంది, మళ్ళీ రివర్స్ తెచ్చుకొని మళ్ళీ నెమరేసుకుంటాం, కండ్లు మూసుకునేసి నెమరేసుకొని నీట్గా జీర్ణం చేసుకుంటుంది. అంటే ఆహారాన్ని వంట పట్టించుకుంటుంది. సేమ్ వృషభ రాశి వాళ్ళు ఎవరు ఏం చెప్పినా ప్రపంచంలో ఏ విషయమైనా క్షుణ్ణంగా అన్నీ వింటారు, మళ్ళీ దాన్ని రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ అనలైజ్ చేస్తారు. వాళ్ళకి నచ్చితే డెసిషన్ తీసుకుంటారు, లేదంటే లివ్ ఇట్ అంటారు. చాలా తెలివైన రాశి వీళ్ళు. బిఫోర్ ప్లానింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది వీళ్ళు. ఈ బిఫోర్ ప్లానింగ్ అంటే ఇంకా రాబోయే రోజులు ఎట్టిన వాళ్ళు, ఫ్యూచర్లో ఎట్టిన వాళ్ళు అన్ని ప్లాన్లు చేసేస్తారు. రైతులు, ఇది వ్యవసాయ రాశి, ఇది కర్షక రాశి. అంటే ఇది వృషభం ఉంటే ఎద్దు కాబట్టి ప్రపంచాన్ని అన్నం పెట్టినటువంటి రాశి ఇది. అందుకే తిండి, మనం తినే తిండిని వృషభ రాశితో పోలుస్తారు. ధన వాక్కు ఆహార స్థానంగా చెప్తారు. ఇది వాక్ అంటే మనం నోరు కదా, నోటి దనగా తింటాము కాబట్టి అది పరిస్థితి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం వీళ్ళకు గ్రహస్థితి చాలా చాలా బెనిఫిటబుల్గా ఉంది. లాభంలో శని ఉన్నాడు, ద్వితీయంలో గురువు ఉన్నాడు, దశమంలో రాహు ఉన్నాడు. అంటే దీర్ఘ సంచార గ్రహాలు 4లో 3 గ్రహాలు బాగున్నాయి. తర్వాత కూడా తృతీయంలోకి కేతు వస్తాడు, అప్పుడు బెనిఫిట్. అప్పుడు 4 గ్రహాలు బెనిఫిట్గా ఉన్నట్టే. దీర్ఘ సంచార గ్రహాలన్నీ కూడా ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉన్న గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. స్వతహాగా వీళ్ళకు మంచి మైండ్ గేమ్ బాగా ఉంటుంది వీళ్ళకు. శ్రీకృష్ణుడు ఈ రాశిలోనే పుట్టాడు. ఆయన మొత్తం మహాభారతం మైండ్ గేమ్తో నడిపించాడు. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏం సెట్ చేయాలంతా సెటప్ అనమాట. ఈ మైండ్ గేమ్స్ ఉంటాయి కదా, చెస్, క్యారమ్స్, ఇట్లా కొన్ని ఉంటాయి మొత్తం బ్రెయిన్తో పనిచేసేవి. ఫిజికల్గా కాకుండా బ్రెయిన్ వర్క్ ఎక్సలెంట్గా ఉంటారు అటోళ్ళు ఈ దీంట్లో. ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకు చాలా కంఫర్ట్గా ఉంది. వీళ్ళ అదృష్టం కొంతగా చాలా రోజులుగా వీళ్ళకు ప్లానటరీ పొజిషన్ అనుకూలంగానే వస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు మంచి స్థానాల్లో ఉండడమే. ఇంకా కూడా వీళ్ళకు నన్ను అడిగితే 2-3 సంవత్సరాల వరకు ఈ ప్లానటరీ పొజిషన్ బాగా అనుకూలంగా ఉంది. 2-3 ఇయర్స్. కాబట్టి వీళ్ళు తాత్కాలికమైనటువంటి మాస ఫలితాలు, వార ఫలితాలు పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు. బై బర్త్ వీళ్ళు మంచి స్టాండర్డ్స్ ఫౌండేషన్ ఉన్నటువంటి జాతకంలో పుడతారు వృషభ రాశుల వాళ్ళు. కాకపోతే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కంపల్సరీ 99% లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అదొకటి ఉంది ప్రత్యేకత వీళ్ళకు. ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా ఈ రాశిలో పుట్టాడు కదా. ఆయన విపరీతమైన స్త్రీ వశీకరణలో పుట్టాడు. ఆయన 16,000 మంది గోపికలు అంటారు, అష్టభార్యలు అంటారు. వీళ్ళు కాకుండా రాధాదేవి, రాధాకృష్ణులు అంటారు. మరి రుక్మిణి కృష్ణులు, సత్యభామ కృష్ణులు అని మనం ఎక్కడ కాంబినేషన్ ఎక్కడ వినం, రాధాకృష్ణులు అంటాం. అంటే అత్యంత వశీకరమైనటువంటి రాశిది. ఈ వృషభ రాశిలోనే చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు. చంద్రుడు అంటే వశీకరణ అంటే కదా, వెన్నెలంటే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. చంద్రుడు అంటే తిరుమల పర్వతం చంద్రగ్రహ ప్రభావంలో ఉంది. అందుకే ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. ధనరాశి అన్నాను, అది ధనరాశే తిరుమల. ఈరోజు శ్రీవారం ఉండే ఆదాయం 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు అంటే డబ్బులు చడబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కంఫర్ట్గా ఉంది ప్లానటరీ పొజిషను. గ్రహణాలు కూడా వీళ్ళకి అనుకూలం అవుతాయి. 2 చంద్రగ్రహాలు, 2 సూర్యగ్రహాలు ఎన్నెన్ని జరగలేండి, వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకు గ్రహస్థితి అనుకూలంగా వచ్చినప్పుడు వీళ్ళ జీవితానికి కావాల్సిన ఫౌండేషన్ ఆటోమేటిక్గా ఏర్పడిపోతుంది. వీళ్ళ ప్రయత్నం ఆటోమేటిక్గా ఉంటుంది. ఎద్దు అనేది ఎప్పుడు సోంబేరు కాదు, అది ఎకరాలు ప్రపంచాన్ని దున్నేస్తుంది కావాలంటే. అటువంటి రాశి ఇది. కాబట్టి వీళ్ళ అవకాశాలు, వీళ్ళకి మైండ్ బాగుంటుంది, అంటే బాగా ప్లానింగ్ బాగా చేస్తారు. అంత ఈజీగా ఏమారు ఈ రాశి వాళ్ళు. ఏమన్నట్టు ఉండి అవతల లాజిక్ తెలుసుకొని వీళ్ళు అరల్ట్ అయిపోతారు. దాంట్లో దిట్టలు వీళ్ళు. కాబట్టి ఈ రాశికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంకా ప్రేమ వివాహాలు బాగా సక్సెస్ అవుతాయి.
అందులో వీళ్ళు నెంబర్ 1లో ఉంటారు కాబట్టి. అదేవిధంగా ఇంకా వీళ్ళకు నడి వయసులో ఉన్న వాళ్ళు జీవితం ఎలా బిల్డ్ చేయాలో బాగా చేసుకుంటారు. గ్రహణాలు కూడా వ్యతిరేకం కాదు కాబట్టి ఈ కాలంలో పుట్టినటువంటి వృషభ రాశి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు కాలసర్ప దోష ప్రభావంలో పుడతారు. అది ప్రధానంగా వీళ్ళకు ఇబ్బంది అవుతుంది పుట్టిన వాళ్ళకు. అదే ఇదే కాలసర్ప దోష ప్రభావం వివాహాలు చేసుకుంటే కూడా అంత గ్రోత్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కాలసర్ప దోషం ఉన్నప్పుడు గ్రహాలు అన్కంఫర్ట్గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనేది అత్యంత శుభస్కరమైనటువంటి ఒక సంఘటన. వివాహ జీవితం అంటే వీళ్ళు అప్పటి వరకు పడిన జీవితానికి ఇంకో జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు. అదే వీళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వివాహ వ్యవస్థ మాత్రం. కానీ వివాహం దైవం మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి అది వాళ్ళ తలరాత బట్టి ఉంటాయి, అవి తప్పదు. ఇప్పుడు పెళ్లికి కాలసర్పదోష గ్రహాలు అంటే వాటిని పక్క పోమని చెప్పలేం కదా, అది కష్టమవుతుంది. కాబట్టి ఈ కాలసర్పదోషంలో పుట్టిన పిల్లలు ఈ కాలసర్పదోషంలో చేసుకున్నటువంటి వివాహాలు కొంచెం నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఇతరత్ర ఎప్పుడో పుట్టిపోయిన వాళ్ళు ఇప్పుడు వృషభ రాశిలో ఉన్న వాళ్ళకు గ్రహణాలు పాజిటివ్గానే ఉన్నాయి, సప్తగ్రహ కూటమి పాజిటివ్గానే ఉంది. అలాగే గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగము అంటే ఈ రాశి మన సప్తమాధిపతి కూడా 10లోకి వస్తున్నాడు. అదేవిధంగా ఆడవాళ్లకు భర్త కారకుడు కుజుడు, మగవాళ్లకు భార్య కారకుడు శుక్రుడు, ఇద్దరు కలిసి 10లోకి వస్తున్నారు ఫిబ్రవరిలో. అంటే అక్కడ రాహువు అందు సప్తగ్రహ కూటమి వస్తుంది. కొంచెం జాతకాలు చూసి చేసుకోవడం బెటర్. వివాహ యోగం అయితే ఉంది, జాతకాల కాంబినేషన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఏం చూస్తున్నారు వివాహ విషయం అంటే అమ్మాయి ఎర్రగా ఉందా లేదా, కళ్యాణ మండపం రెడీగా ఉంది, కట్నం బాగిస్తున్నారు, ఇవి చూస్తున్నారు. జాతకాలు చూస్తున్నారా? అంటే ప్రాధాన్యత దేనికి ఎక్కువ ఇస్తున్నారు? కట్న కానుకలకు కళ్యాణ మండపాలకు ఆ అమ్మాయికి ఇస్తున్నారు. మిగిలిన వాటికి జాతకాలు గ్రహ పొంతలు కుదరకుండా ఇవన్నీ కూడా ఏం చేస్తాము? కాబట్టి జాతకాలు చూసుకోవాలి. అందుకని కాలసర్ప దోష ప్రభావంలో వివాహం అనేది కొంచెం ఇబ్బందికరం నేను చెప్పాను. ఇప్పుడు వివాహ విషయంలో కొంచెం ఇంటెలిజెంట్ చూపించాలి. విదేశీ ప్రయత్నాలు మాత్రం వీళ్ళు ఎప్పుడు చేయకూడదు. విదేశీ ప్రయత్నాలు ఎప్పుడు కలిసి రావు. వీళ్ళు కాబట్టి పోవచ్చు, తిరగచ్చు, రావచ్చు. ఆ దేశం ఎలా ఉంది, ఈ దేశం ఎలా ఉంది. వీళ్ళు కూడా పెద్దగా వెళ్ళరు. అక్కడ పోయి 10 రూపాయలు సంపాదించి ఇక్కడ 2 రూపాయలు సంపాదించి 2 1 సామెతలు చెప్పేవాళ్ళు వృషభ రాశి వాళ్ళు. విదేశీ ప్రయాణాలు సరిగ్గా ఉండవు. వీళ్ళకు వయసు పెరిగే కొద్దిగా నిద్ర తగ్గిపోతుంది. వీళ్ళకు సరైన నిద్ర, కలత నిద్ర వస్తుంది. అది ఈ రాశి వాళ్ళకు సహజంగా ఉండేది. ముఖ్యంగా గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ నూతన సంవత్సరం? విద్యార్థులకు 4వ స్థానంలో కేతు ఉన్నాడు. కేతు అంటే ఏమి? తల లేని గ్రహం, హెడ్లెస్ ప్లానెట్. హెడ్లెస్ ప్లానెట్ ఉన్నప్పుడు జ్ఞాపకశక్తి ఉంటుందా? తల ఉంటేనే జ్ఞాపకశక్తి ఉంటుంది. ఆ కేతు అక్కడ ఉండడం వల్ల బాగా చదివే బ్రిలియంట్ స్టూడెంట్ కూడా ఇంకొన్ని మార్కులు వచ్చుంటే బాగున్నాయి అబ్బాయికి అనే విధంగా మార్కులు వస్తాయి. మంచి మార్కులు వస్తాయి. ఇప్పుడు అందరూ ఒక 95, 97, 98 ఈ స్టూడెంట్కి అని కన్ఫర్మ్ చేసినట్టు అబ్బాయి కూడా ఒక 90 వస్తాయి. 5 తగ్గిపోయినాయా అనిపిస్తుంది. అంటే తగ్గింది కేవలం 5. తను తెచ్చిన 90 ఇయర్లీ వచ్చేసాడు. కానీ అతనికి ఆ 5 లేదా 1, 2 మార్కులు కొంచెం వెలితిని చూపిస్తాయి. మరి డల్ స్టూడెంట్స్ అయితే తగ్గిపోతాయి. 4వ స్థానంలో విద్యాస్థానంలో ఎవరు? కేతు ఉన్నాడు కాబట్టి. మరి ఇక్కడ 2వ స్థానంలో గురువు ఉన్నాడు వాక్ స్థానంలో. కాబట్టి రమారమే యావరేజ్గా లాగేస్తారు, ఇబ్బంది ఏం లేదు. కానీ కొంచెం ఎఫర్ట్ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే కేతు గ్రహం 4వ ఇంట్లో విద్యాస్థానం ఉన్నాడు కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెట్టేది మంచిది. అలాగే గురుగారు, ఎవరికైతే వివాహం జరిగిందో వారికి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం గ్రహాలు బాగున్నప్పుడు ఉంటుంది. కుటుంబ స్థానంలో గురువు ఉన్నాడు. కుటుంబం అంటే మీ భార్య పిల్లలు. సంతానకారకుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ వచ్చేకాడికి ఈ కాలసర్పదోష ప్రభావంలో పుట్టినప్పుడే వాళ్ళ జీవితం ప్రశ్నార్థకమవుతుంది. కాలసర్పదోషం పైన ఎందుకు ఇలా ఇంత దగ్గర చెప్తున్నానంటే, కాలసర్పదోషం అనేది ప్రధానంగా చదువులోను, తర్వాత ఉద్యోగము, తర్వాత వివాహము, తర్వాత పిల్లలు అనే విషయంలో ప్రభావం చూపిస్తుంటే సరైన దాంపత్యం ఉండదు. తర్వాత పిల్లల పుట్టడం ఆలస్యం అవుతుంది. కెరీరు, పరువు ప్రతిష్టలు, వీటన్నిటిపైన ప్రధానమైన విషయాలను డ్యామేజ్ చేస్తూ వస్తుంది. మనకు తెలియకుండా ఎక్కువగా ఊహించుకుంటూ బతికిపోవడము, ఏదో జరిగిపోతుంది, మనం ఏదో గొప్ప స్థాయికి వెళ్తున్నాము అని ఊహించుకుంటూ ఉంటారు కాలసర్పదోషం వాళ్ళు. వాస్తవం చూసాడు జరగదు. అంటే విజువలైజేషన్లకి పెట్టేస్తుంది, లైఫ్ని అంచనాల్లో పెడుతుంది, థియరీలో పెడుతుంది, ప్రాక్టికల్లో జీరో చేసేస్తుంది. తెలియకుండా వెనక్కి తిప్పుతా వస్తుంది జీవితాన్ని. సర్పతో గ్రహాలు వెనక్కిగా తిరుగుతాయి కాబట్టి వెనక్కి చెప్పేసి జీరో చేసేస్తుంది. వీళ్ళు ఇంకా మధ్యలో వచ్చేటువంటి ఈ వార పొలాలు, మాస పొలాలు చూసి మోసపోతుంటారు. నా రాశికి ఈ మాసం బాగుందంటని. నా జీవితానికి ఎలా ఉందో చెప్పాలి, చూసుకోవాలి జాతకం ఎప్పుడు. కానీ ఈ మాసము అంటే రేపు మాసం బతుకము మనం
ఈ సంవత్సరం ఎలా ఉంది, రేపు సంవత్సరం బతుకమా, నా లైఫ్ ఎలా ఉందో చూసుకున్నప్పుడే ఆ లైఫ్ మొత్తం చేసుకుంటే ఇంక మధ్యలో కాలసర్ప దోషాలు ఇవన్నీ తాత్కాలికంగా వస్తాయి. ఆ టైంలో పుట్టినప్పుడు, ఆ టైంలో వివాహం చేసుకున్నప్పుడు, ఆ టైంలో ముఖ్యమైన పనులు ప్రారంభించుకున్నప్పుడు వాటిలో తడబాట్లు తాకడలు తప్పు. అప్ అండ్ డౌన్స్. కుదురులు యాక్టివ్గా ఉంటారు, కుదురులు డల్ అయిపోతారు. కుదురులు ధైర్యంగా ఉంటారు, కుదురులు భయపడుతూ ఉంటారు. రాహుకేతులు అంటే ఆశ నిరాశ అని చెప్పాను కదా. రాహు ఆశ పెడతాడు, కేతు నిరాశ పెడతాడు. ఈ రెండే జీవితం వేసి దీనిపైనే ఆశ నిరాశలపైన ఎన్నో సినిమాలు, పాటలు ఎన్నో కూడా వచ్చేసాయి. వాళ్ళు అవి అనుభవించుంటారు ఆ రైటర్సు. కాబట్టి అంత స్పష్టంగా ఆ కవిత్వం రాస్తుంటారు. కాబట్టి కాలసర్ప దోష ప్రభావము వివాహ వ్యవస్థలకు, ఈ సమయంలో పుట్టిన పిల్లలకు కొంచెం ఇబ్బందికరం చెప్పొచ్చు. గ్రహణాలు అయితే వీళ్ళకు ఇబ్బంది ఏం లేదు, కానీ ప్రపంచారిష్టం అయితే మాత్రం 100% ఉంది. అలాగే గురుగారు, సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? సినీ రాజకీయ నాయకులకు చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయము అంటేనే పదవ స్థానం. పదవ స్థానం అంటే పదవి అని అర్థం. ఆ పదవి అనే స్థానంలోకి సప్తగ్రహ కూటమి వస్తుంది. అంటే ఎత్తుగడలు, ఎత్తులు పై ఎత్తులు అంటారు కదా. రాజకీయం అంటే ఎత్తులు పై ఎత్తులు, అవకాశవాదము, ఇవన్నీ పదవి వ్యామోహము. అక్కడ రాహువే ఉన్నాడు. రాహు వచ్చి రాజకీయ ఎత్తులకు ఆయనే స్టింగ్ మాస్టర్. ఆయన అంటే ఇక్కడ మళ్ళీ గ్రహాలు కూర్చున్నాయి కాబట్టి ఇవి ఎవరి పక్కన ఎక్కువ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అన్నట్లు, ఎవరికి ఎక్కువ అనుచరులు ఉంటే వాడు పెద్ద లీడర్ అన్నట్లు. రాహుతో కూడా ఎక్కువ గ్రహాలు కలుస్తున్నాయి. రాహు ఎత్తుగడలు వేసే దాంట్లో నెంబర్ 1 ప్లానెట్. కాబట్టి వీళ్ళకి రాజకీయ ఎత్తుగడలు బ్రహ్మాండంగా వేస్తారు. ఈ రాశి ప్రభావంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారు. దానికి కారణం రాహువే. కాబట్టి రాజకీయ వాళ్ళకు అధిక విధంగా సినిమా అన్నారు కాబట్టి సినిమా ఈ రాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటేనే సినిమా, సినిమా అంటే శుక్రుడు. కళారంగం. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ అయితేనే సినిమా రాజయోగం కాదు. వాళ్ళిద్దరినీ అద్భుతంగా చూపించే వెనుకున్నటువంటి డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నీషియన్సు, మేకప్ మ్యాన్సు, వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్సు, వాళ్ళందరూ కలిసి చెక్కిన శిల్పాలు వాళ్ళంతే. ఏమో తెలుసుకుని సినిమాలకు వెళ్ళరు, ఏమీ తెలియకుండానే వెళ్తారు. అక్కడ పోయి తెలుసుకుంటారు. వాళ్ళు తెలియజేసేది వీళ్ళంతా. ఈ అన్ని కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. స్టాండర్డ్ బెనిఫిట్స్ తీసుకుంటారు, గుర్తింపు తీసుకుంటారు. ఈ సినిమా రంగానికి కారకులు రాహువు, చంద్రుడు, శుక్రుడు. శుక్రుడు అంటే కళారంగము. సినిమా అనేది ఒక కళ. శుక్రుడు అంటే స్త్రీ. హీరోయిన్ లేకుండా సినిమా తీయమని చూద్దాం, తీయలేరు. చంద్రుడు అంటే మనసు, మన మనసు ఆకర్షణ, వశీకరణ ప్లానెట్ అను కదా. అప్పుడు ఆకర్షించాలి. సినిమా తీసిన తర్వాత అందరూ ఆ సినిమాకి ఆకర్షింది కావాలంటే చంద్రబలం బాగుంటున్నాయి. అదేవిధంగా సిల్వర్ స్క్రీన్ అంటారు. సిల్వర్ స్క్రీన్ అంటారు. గోల్డెన్ స్క్రీన్ ఎందుకని లేదు? గోల్డ్ రేట్ ఎక్కువ, గ్రామ్ 10,000, సిల్వరు 100-200. మరి ఎందుకు సిల్వర్ స్క్రీన్ అన్నారు? చంద్రుడు, ఆ స్క్రీన్ చంద్రులాగా ఉంటుంది. ఆ తెర దానిపైన అందరూ అందంగానే చంద్రమామలా కనిపిస్తారు. కాబట్టి చంద్రుడు. తర్వాత రాహు అంటే ఏమి? మోసం. మరి సినిమా రంగంలో జరిగేంత మోసమే కదా. ఇప్పుడు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తారు. హీరోని ఒక బెగ్గర్లాగా చూపిస్తారు, నిజంగా బెగ్గరవాడు. లేదు ఇంకొక విలన్ని ఒక హంతకుల్లాగా చూపిస్తారు, నిజంగా హంతకుడా. అంటే ఈ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించేది రాహు, ఈ కనికట్టు. ఆ సినిమాలో అతను ఒక మాంత్రికుడు, ఈ సినిమాలో ఒక తండ్రికి ఫాదరు, ఒక హీరోకి ఫాదరు, ఈ సినిమాలో హీరో వాళ్ళ నాన్నకి తమ్ముడు. ఏం చెప్తే అదని చేస్తుంటారు. ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఈ మార్పులు చేర్పులు ఎవరు ఏమి, ఈ పాత్రలు ఏ యాక్టింగ్ నేను చేస్తాననేటువంటి టాలెంట్ ఇంత రాహు. కాబట్టి సినిమా రంగం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా రంగం అంతా రాహు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిల్వర్ స్క్రీన్ మొత్తం చంద్రుడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందము, సినిమాల్లో ఉన్న అందము శుక్రుడు. కాబట్టి ఈ ముగ్గురు బాగానే ఉన్నారు. ఈ రాశిలో చంద్రుడే ఉచ్చస్థితి పొందుతాడని చెప్పాను. ఈ రాశి శుక్రుడిది. ఈ శుక్రుడికి రాహువు శిష్యుడు. ఎలాగంటే శుక్రుడు రాక్షస గురువు, రాక్షసుల గురువు. రాహు రాక్షసుడు కదా. గురు శిష్యుల కనెక్టివిటీ వస్తుంది, వృత్తి స్థానంలో వస్తుంది. కాబట్టి సినీ, రాజకీయ, కళారంగాల్లో ఉన్న వాళ్ళకు స్పెషల్ ఇయర్గా చెప్పచ్చు. అలా వ్యవసాయదారులకు కూడా ఈ రాశి అంటే వ్యవసాయం అని ఆల్రెడీ చెప్పుకున్నాము. డైరీ ఫార్మ్స్ పెట్టుకున్న వాళ్ళకు, మిల్క్ రిలేటెడ్ బిజినెస్ వాళ్ళకు, ఫుడ్ రిలేటెడ్ వాళ్ళకు, ట్రావెల్స్ ఉన్న వాళ్ళకు, అంటే డొమెస్టిక్ టూర్స్, ఇంటర్నేషనల్ టూర్స్, ట్రిప్స్ వేస్తుంటారు కదా. ఇవన్నీ కూడా అద్భుతంగా విశేష ప్రాచుర్యాన్ని పొందుతాయి. ఈ గ్రహణాలు వస్తున్నాయి కాబట్టి ఈ గ్రహణాలు కూడా వీళ్ళకి పాజిటివ్గా ఉన్నాయి. ప్రపంచారిష్టాలు తప్పవు. దాన్ని మనం చెప్పుకుంటే సింపుల్గా చెప్తే చాలు. జరిగేవట్లా జరుగుతాయి. తినబోయే రోజులు ఎందుకు? ఈ రాశి వాళ్ళకి ఎఫెక్ట్ లేదు.
వీళ్ళు ఏ దైవాన్ని పూజించవచ్చు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంటే మీ 12 నెలలు కాలము, 12 నెలలు ఒక కాలం, 12 ఇయర్స్ ఒక టైమింగ్. మరి కాలం అంటే ఎవరు? కాలభైరవుడు, కాలాన్ని శాసించేవాడు. ముందుకి తిప్పుతాడు, వెనక్కి తిప్పుతాడు, ఆపను ఆపేస్తాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రాశి వాళ్ళు కూడా కాలభైరవ ఆరాధన చేయడం చాలా ఉత్తమం, అత్యుత్తమం. కాలభైరవ ఆరాధన చేస్తే కాల పురుషుడు అన్నాము ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని. ఆ కాల పురుషుడే కాలభైరవుడు. ఇంతకుముందు మేషరాశులు చెప్పాం ఏనాడు శని ప్రభావం ఉందని. వాళ్ళు కాలభైరవుని ఆరాధించారంటే కాలభైరవుడు శిష్యుడే శనేశ్వరుడు. గురువుని పట్టుకుంటే శిష్యుడు మళ్ళీ యాంటీ అవుతాడా? అంతే సింపుల్. దీన్ని వేసి భయపడిపోయేసి ఆ దానం వేయాలి, ఈ దానం వేయాలి, టైం వేస్ట్ చేసుకోవాలి, చేతిలో డబ్బులు ఖర్చు పెట్టుకోవాలనే పని లేదు. ఈ రాయి వేసుకోవాలి, ఆ రాయి వేసుకోవాలి, ఈ యంత్రం పెట్టుకోవాలి, అంతా ఏం లేదు. దైవారాధనలోకి వెళ్తే గ్రహం పనిచేస్తుంది. సింపుల్, మనం అదే చెప్తున్నాం. లేదు మా దగ్గర మేమేదో హోమాలు చేస్తాం కూడా చెప్పడం లేదు. అది వ్యాపారం, అది మాకు ఇష్టం లేదు. కాబట్టి కాలభైరవ ఆరాధన ప్రతి రాశి వాళ్ళు చేసుకోవాలి. అందులో భాగంగా వృషభ రాశి వాళ్ళు కూడా చేసుకోవాలి. తమిళలో కాలమాడు అంటారు, కాలై మాడు అంటారు. కాలై మాడు అంటే ఎద్దు. వాళ్ళు మనం బతికించేది కాలపురుషుడు సమానమైందని ఎద్దును వాళ్ళు భావిస్తారు. ఆ జల్లికట్టు ఇవన్నీ కూడా వాటిని సంతోషపెడతారు, పశువులకు పండగ చేస్తారు, ఆనవాయితీ ఉంది. అది 2026 నూతన సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.